తమిళనాడు ప్రభుత్వమైన టీఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ చేసింది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఢిల్లీ స్కామ్ 100 కోట్లలో జరిగితే తమిళనాడు టస్మాక్ లిక్కర్ స్కామ్ 1000 కోట్లలో జరిగింది అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్ను కప్పిపుచ్చడానికే స్టాలిన్ గారు మేము హిందీలో మాట్లాడము, మేము హిందీ నేర్చుకోము, కొత్త ఎడ్యుకేషన్ పాలసీను మేము ఫాలో అవ్వము, రూపీ సింబల్ దేవనగిరిలో వద్దు, తమిళ భాష ముద్దు అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని అపోజిషన్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. లాస్ట్ గురువారం రోజు స్టాలిన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు రూపీ సింబల్కు బదులు తమిళ లెటర్ను రిప్లేస్ చేశారు. ఈ ఈడీ రేట్స్ ప్రస్తుతం తమిళనాడు మొత్తంలో జరుగుతున్నాయి. ఈ రేట్స్ నుండి ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికే డీలిమిటేషన్ను మేము యాక్సెప్ట్ చేయము అంటూ డిఎంకే పార్టీ నాయకులు టాపిక్ను డైవర్ట్ చేస్తున్నారు అని అపోజిషన్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. So there are financial irregularities that had happened in TASMAC and we believe that this government has lost its credibility in presenting it. స్టాలిన్ పార్టీ నాయకులు ఏమంటున్నారు అంటే బీజేపీ ప్రభుత్వం ఈడీను తమ స్వార్థం కోసం వాడుకుంటోంది. ఏప్రిల్ 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీను ఓడించడానికి ఈడీ వంటి సంస్థల ద్వారా ఏవేవో ఆరోపణలు చేస్తోంది అని డిఎంకే పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. తమిళనాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన ఈ పళనిస్వామి గారు డిఎంకే ప్రభుత్వం ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ మోరల్ గ్రౌండ్స్ మీద రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. తమిళనాడులో రాజకీయాలు హీట్ ఎక్కనున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ లాగా స్టాలిన్ గారిని కూడా జైల్లో వేస్తారా అనేది చూడాలి. ఈ ఈడీ ఏదైనా కేసు పట్టుకుందా అస్సలు వదలదు. కవిత గారు, కేజ్రీవాల్ గారు ఆ పార్టీలోని పెద్ద పెద్ద నాయకుల్ని అరెస్ట్ చేసింది ఈడీ. మీకు 2G స్కామ్ గుర్తుంటే ఆ స్కామ్లో దాదాపు 1.76 lakh crores విలువ గల డబ్బును తినేశారు. ఆ స్కామ్లో ముఖ్య పాత్ర పోషించింది డిఎంకే పార్టీ నాయకుడు ఏ రాజా గారు అనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు అపోజిషన్ పార్టీ నాయకుల ప్రకారం టస్మాక్ స్కామ్ అనేది 2G స్కామ్ కంటే పెద్ద லெவல்ல జరిగింది అంటున్నారు. பிளாக் மணி இந்த லிக்கர் கம்பெனிகள் மூலமா திரும்ப ரீஃபண்டல் ஆயிருக்கு. இந்த லிக்கர் கம்பெனிகள் ஒரு பக்கம், டாஸ்மார்க் ஒரு பக்கம். டாஸ்மார்க்ல இருக்கிறவங்க எந்தெந்த லிக்கர் கம்பெனிக்கு எவ்வளவு ஸ்டாக் கொடுக்கணும் அப்படின்னு முடிவு பண்றாங்க. அது எவ்வளவு ஓப்பன்ல வரணும், எவ்வளவு செகண்ட் ஹேண்ட்ல வரணும் முடிவு பண்றாங்க. செகண்ட் ஹேண்ட்ல வர்றதுக்கு டாக்ஸ் இல்ல, அல்ல சந்தைக்கடையில விற்கிறாங்க. యాక్చువల్లీ 6th మార్చ్ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్స్ ఈ మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయి అని 2 పేజీల అఫీషియల్ లెటర్ను రిలీజ్ చేశారు. తమిళనాడులో ఒకేసారి ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి. కన్ఫ్యూజ్ కావద్దు, 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ 6th మార్చ్ రోజు ఈడీ అధికారులు తమిళనాడులోని కొన్ని మద్యం షాప్స్లో తనిఖీలు చేశారు. వీళ్లకు మద్యం విక్రయంలో అధికారులు లంచాలు తీసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రతి లిక్కర్ బాటిల్లో 10 నుండి 30 రూపాయల వరకు ఎక్కువ డబ్బును తిన్నారు అంటున్నారు. ఇక్కడ మామూలుగా అన్ని రాష్ట్రాల్లో ప్రతి ఒక్క లిక్కర్ బాటిల్లో 10 నుండి 30 రూపాయలు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఇందులో తప్పేం లేదు అనుకోవద్దు. యాక్చువల్లీ మద్యం బాటిల్ ఉత్పత్తిలో అవకతవకలు జరిగాయి. డీటెయిల్గా అన్నీ చెప్తా. మద్యం రీటైల్ షాప్స్కు లైసెన్స్ ఇవ్వడానికి లంచాలు తీసుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. మద్యం షాప్స్, మద్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీస్ యొక్క టెండర్స్లో అవకతవకలు జరిగాయంట. లంచాలు ఇచ్చిన వారికే కాంట్రాక్ట్స్ ఇచ్చారంట. సేమ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగే ఇక్కడ కూడా జరిగిందండి. ఈడీ ఆరోపణల యొక్క డెప్త్ మీకు అర్థం కావాలి అంటే మొదటగా తమిళనాడులో మద్యం ఎలా తయారవుతుంది, అసలు టస్మాక్ అంటే ఏంటో మీకు తెలియాలి. టస్మాక్ అంటే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్. ఇది 100% ప్రభుత్వ కంపెనీ. తమిళనాడులో ప్రైవేట్ కంపెనీస్ ద్వారా కాకుండా ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తుంది. ఈ టస్మాక్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది లిక్కర్ మినిస్టర్ అయిన సెంధిల్ బాలాజీ గారు. సెంధిల్ బాలాజీ పైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఉంటారు. స్టాలిన్ గారి ఆధీనంలో ఈయన చెప్పినట్లే మద్యం రేట్స్, మద్యం విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఈ టస్మాక్ వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం సంవత్సరానికి 30,000 కోట్లు, $1 బిలియన్ బిజినెస్ ఇది. మీరు చెన్నైలో లోకల్ షాప్స్ లో లిక్కర్ ఎప్పుడైనా కొన్నారా? కొనినట్లయితే మీకు తెలుస్తుంది. తమిళనాడులో కొత్త పిచ్చి పిచ్చి లోకల్ బ్రాండ్స్ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఎవరివి? ప్రభుత్వానికి కిక్ బ్యాక్స్ ఇచ్చిన, లంచాలు ఇచ్చిన వారికి మద్యాన్ని తయారు చేయడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు. KF, UP, బీరా వంటి బ్రాండ్స్ కూడా అక్కడ ఉంటాయి. టస్మాక్ అన్ని లిక్కర్ బ్రాండ్స్కు పెట్టే ఒకే ఒక కండిషన్, తమిళనాడులోనే మద్యాన్ని తయారు చేస్తేనే తమిళనాడులో అమ్మగలరు. కర్ణాటకలో బియర్ను బ్రూ చేసి చెన్నైలో అమ్మడానికి లేదు. దీనికి అర్థం తమిళనాడులో లిక్కర్ మోనోపోలీ ఉంది, ఫ్రీ మార్కెట్ లేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్ లిక్కర్ను తమిళనాడులో ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే MRP కంటే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి కొనాలి. తమిళనాడు ప్రభుత్వం మద్యం తయారయ్యే బ్రీవరీస్ లేదా డిస్టిలరీస్ కంపెనీస్కు లైసెన్స్ ఇస్తుంది. మద్యాన్ని హోల్సేల్గా అమ్మే హోల్సేల్ షాప్స్కు కూడా టస్మార్కే లైసెన్స్ ఇస్తుంది.
మద్యాన్ని మనలాంటి వాళ్లకు అమ్మే లోకల్ రీటైల్ షాప్స్కు కూడా, అంటే బ్రాందీ షాప్స్కు కూడా టస్మాకే లైసెన్స్ ఇస్తుంది. మద్యం బాటిల్స్, మద్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాన్స్పోర్ట్ కంపెనీస్కు కూడా టస్మాకే లైసెన్స్ ఇస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మద్యాన్ని ఏ రేట్స్లో అమ్మాలి అనేది కూడా టస్మాకే డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఈ రేడ్ చేసినప్పుడు కనుక్కున్న విషయాలు, తమిళనాడులో ఉన్న అన్ని లిక్కర్ రీటైల్ షాప్స్ ఎంఆర్పి ప్రైస్ కంటే 10 నుండి 30 రూపాయలు ఎక్కువ రేట్స్లో మద్యాన్ని అమ్ముతున్నారు అని. ఎందుకు ఇలా అమ్ముతున్నారు అని అడిగితే టస్మాక్ అధికారులకు లంచాలు ఇవ్వాలి కాబట్టే ఎక్కువ డబ్బులకు అమ్ముతున్నాము అని రీటైల్ షాప్ ఓనర్స్ చెప్పారంట. ఇది పాయింట్ నెంబర్ 1. బార్ లైసెన్స్ ఇచ్చిన కంపెనీస్ దగ్గర జిఎస్టీ నంబర్ లేదు, కేవైసీ డాక్యుమెంటేషన్ లేవు. ఏమీ లేకుండా ఉన్న కంపెనీస్కు బార్ లైసెన్స్ను ఇచ్చారు, అంటే బినామీ కంపెనీస్కు ఇచ్చారు, రాజకీయ నాయకుల బంధువులకు ఇచ్చారు. సో ఈ బార్ లైసెన్స్ యొక్క డబ్బు ప్రభుత్వానికి వెళ్ళడం లేదు, ఎందుకంటే జిఎస్టీ నంబర్ లేదు కాబట్టి. ఈ బార్ ఓనర్ అమ్మే మద్యానికి అకౌంటబిలిటీ లేదు, అంటే ఈ డబ్బు ఎవరికో కిక్ బ్యాక్ లాగా వెళ్తోంది. ఇది పాయింట్ నెంబర్ 2. మద్యాన్ని సప్లై చేయడానికి కూడా ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ అనేవి కొన్ని ఉంటాయి. సో ప్రభుత్వం ఏదైనా ఆర్డర్ ఒక కంపెనీకి ఇవ్వాలి అంటే దానికంటే ముందు టెండర్ జరుగుతుంది. టెండర్లో మినిమం 3 బిడ్డర్స్ అప్లై చేయాలి. ఏ కంపెనీ తక్కువగా కోట్ చేసిందో అటువంటి కంపెనీస్కే టెండర్ అలోకేట్ అవుతుంది. ఇక్కడ టస్మాక్ ఏం చేసింది, కేవలం ఒక బిడ్డర్ ఉన్నా కూడా టెండర్ను అలోకేట్ చేసింది. ఫేవరెటిజం చూపించింది. ఇది చాలా పెద్ద తప్పు, రూల్ ఆఫ్ లాకు విరుద్ధం. ట్రాన్స్పోర్ట్ టెండర్లో 100 కోట్ల స్కామ్ చేశారు అని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 ఏంటి అంటే ఇండెంట్ ఆర్డర్స్లో అవకతవకలు జరిగాయంట. ఇండెంట్ ఆర్డర్స్ అంటే ఉదాహరణకు బీరా అనే బియర్ బ్రాండ్ను చాలామంది ప్రజలు కొంటున్నారు. ఈ బ్రాండ్కు చాలా డిమాండ్ ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండడం కారణంగా ఈ బీరా బ్రాండ్ను ఎక్కువగా ఉత్పత్తి చేయాలి అని టస్మాక్ అధికారులు బియర్ బ్రీవరీ కంపెనీకు ఒక ఇండెంట్ ఆర్డర్ను రిలీజ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ టస్మాక్ అధికారులు ఏం చేశారు, బీరా బియర్కు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ రేట్స్లో అమ్మండి అన్నట్లు ఎక్కువ రేట్స్కు అమ్మి లంచాలు తీసుకున్నారు అనేది 4వ ఆరోపణ. ఈ లెటర్లో చూడండి, మద్యాన్ని ఉత్పత్తి చేసే కంపెనీస్ అయిన ఎస్ఎన్జే, కాల్స్, అకార్డ్, సైఫల్, శివ డిస్టిలరీస్ పైన రేడ్ జరిగింది. మద్యం బాటిల్స్ తయారు చేసే కంపెనీస్ అయిన దేవి బాటిల్స్, క్రిస్టల్ బాటిల్స్ వంటి కంపెనీస్ కూడా ఫ్రాడ్ చేశాయంట. ఈ కంపెనీస్ ఏం చేశాయి అంటే, ఉదాహరణకు 1 కోటి మద్యం బాటిల్స్ను తయారు చేయడానికి 1 కోటి రూపాయలు అయ్యింది అనుకోండి, వీళ్ళు 10 కోట్లు టస్మాక్కు బిల్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం 10 కోట్ల డబ్బు ఇచ్చేసింది. మళ్ళీ బ్యాక్ డోర్లో 9 కోట్లను టస్మాక్ అధికారులు విత్డ్రా చేసుకున్నారంట. ఈ విధంగా ఒక్క బాటిల్ ఉత్పత్తిలోనే 1000 కోట్ల వరకు అన్అకౌంటెడ్ క్యాష్ దొరికింది అని ఈడీ అధికారులు చెబుతున్నారు. యాక్చువల్లీ తమిళనాడు ప్రభుత్వం దొరకడానికి గల ముఖ్య కారణమే ఈ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మామూలుగా లిక్కర్ బాటిల్లో 10 నుండి 30 రూపాయలు ఎక్కువగా అన్ని రాష్ట్రాలు ఛార్జ్ చేస్తాయి. ఇందులో పెద్దగా స్కామ్ ఏమీ ఉండదు. బట్ ఈ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏం చేశాయి, ఉదాహరణకు చెప్తున్నా, 1 కోటి లిక్కర్ బాటిల్స్ తయారు చేయడానికి 50 లక్షలు పెట్టి రా మెటీరియల్స్ను కొన్నారు. వర్క్ ఫోర్స్ కోసం 25 లక్షలను ఖర్చు పెట్టారు. 5 లక్షలు ఇతర ఖర్చులు, 80 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేసిన బాటిల్స్ను 1 కోటి రూపాయలకు అమ్మాలి. కానీ వీళ్ళు 1 కోటి రూపాయలకు అమ్మలేదు, 10 కోట్లకు అమ్మారు. ప్రభుత్వం 10 కోట్లకు ఈ బాటిల్స్ను కొన్నది. ఈడీ అధికారులు రేడ్ చేసినప్పుడు ఈడీ అధికారులు అడిగారు, బాబు నువ్వు 80 లక్షలకు రా మెటీరియల్స్ కొన్నావు, 1 కోటి రూపాయలు పెట్టి బాటిల్స్ను అమ్మాలి, ఎందుకని 10 కోట్లకు అమ్మావు అని అడిగారు. మిగతా 9 కోట్లు ఎక్కడ లెక్క చొప్పు అని అడిగారంట. మొత్తం స్కామ్ ఇక్కడే బయటకు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దీనికి రివర్స్ జరిగింది. కేజ్రీవాల్ మద్యాన్ని ప్రభుత్వ కంట్రోల్ నుండి ప్రైవేట్ కంపెనీస్కు అమ్మేశాడు. ప్రైవేట్ కంపెనీస్కి లైసెన్స్ మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. మద్యాన్ని విక్రయించి అమ్మే బాధ్యత మొత్తం ప్రైవేట్ రీటైల్ కంపెనీస్దే. ఈ రీటైల్ షాప్ లైసెన్స్ తీసుకోవడానికే మన తెలంగాణ లీడర్ కవిత గారు లంచం ఇచ్చారు. కేజ్రీవాల్ గారు లంచాన్ని తీసుకున్నారు. ఈ ఇష్యూను ఈడీ పట్టుకొని వీళ్ళిద్దరిపైన కేసు బుక్ చేసింది. ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఎంతోమంది ఆప్ నాయకుల్ని కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈడీ రాడార్లో స్టాలిన్ గారు దొరికారండి. ఈడీ నుండి స్టాలిన్ గారు తప్పించుకుంటారా లేదా అనేది మీరే కమెంట్ చేయండి. సో ఈ టాపిక్ నుండి డైవర్ట్ చేయడానికే మేము హిందీలో మాట్లాడాము అంటున్నారు. మన రాజ్యాంగంలో ఇదే భాష మాట్లాడాలి అని ఎక్కడా లేదు. భాష విషయంలో తమిళనాడు ఎప్పటి నుండో రాజకీయం చేస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీ వంటి నేషనల్ లెవెల్ పార్టీ సక్సెస్ఫుల్ కాలేకపోవడానికి కారణమే ఈ ద్రవిడియన్ ఆర్యన్ సిద్ధాంతం, ఈ భాష సిద్ధాంతం. యాక్చువల్లీ తమిళనాడులో ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. వ్యవసాయంలో కూడా తమిళనాడు బాగా ఉంది. హిందీ భాషను తమలో ఇంటిగ్రేట్ చేసుకోరు అంటే, ఒకవేళ అక్కడి ప్రజలు హిందీ నేర్చుకుంటే
నార్త్ ఇండియన్స్ తమిళనాడులో మైగ్రేట్ అవుతారు, నార్త్ ఇండియన్స్ తమిళ ప్రజల జాబ్స్ను కొట్టేస్తారు అని తమిళనాడు ప్రజలు భయపడతారు. ఈ భయాన్ని పట్టుకొని తమిళనాడు ప్రభుత్వాలు రాజకీయం చేసి హిందీ భాషను ఒక పెద్ద ఇష్యూ లాగా చూపిస్తారు అంతే. బట్ ప్రపంచ వ్యాప్తంగా మీరు చూసుకుంటే ఎక్కడైనా చూడండి తమిళ ప్రజలు ఉంటారు. గల్ఫ్ దేశాల్లో, అమెరికాలో, యూరోప్లో అన్ని దేశాల్లో తమిళ ప్రజలే ఉంటారు. నేను ఒమాన్లో పనిచేసేటప్పుడు నా కొలీగ్ తమిళియన్, ఇతనికి హిందీ రాదు. హిందీ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఈయనకు నేను హిందీ నేర్పించాను. కంపెనీలో పనిచేసే వారందరికీ, మెయిన్ కాంట్రాక్టర్స్, సబ్ కాంట్రాక్టర్స్, కన్సల్టెంట్స్ అందరికీ హిందీ వచ్చు. అందరూ హిందీలోనే మాట్లాడేవారు. ఇతనికి ఏమీ అర్థమయ్యేది కాదు. మనోడికి ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రంగానే వచ్చేది. మా ఫ్రెండ్ ఎప్పుడూ ఒక విషయం చెప్పేవాడు, హిందీ నేర్చుకుని ఉంటే బాగా ఉండేది, నా కెరియర్లో ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని. అతనికి యాక్చువల్లీ చాలా టాలెంట్ ఉండేదండి. కమ్యూనికేషన్ సరిగ్గా లేనందున అక్కడికక్కడే ఉండిపోయాడు. అతనికి హిందీ వచ్చి ఉంటే పెద్ద పెద్ద రోల్స్కి చాలా ఫాస్ట్గా వెళ్ళేవాడు. ఇప్పటికి కూడా మా ఫ్రెండ్ చెప్తుంటాడు, నేను హిందీ నేర్చుకుని ఉంటే బాగా ఉండేది అని. ఈ తమిళనాడు రాజకీయ నాయకులు హిందీ నేర్చుకోలేదు కాబట్టే నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకోలేకపోయారు. డీకే శివకుమార్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, నాకు హిందీ రాదు కాబట్టే నేను నేషనల్ లెవెల్ పాలిటిక్స్ను రూల్ చేయలేకపోతున్నాను, కంట్రోల్ చేయలేకపోతున్నాను అన్నారు. సో దీన్ని నోట్ చేసుకోండి. ఒకవేళ మన సదరన్ లీడర్స్కు హిందీ బాగా వచ్చినట్లయితే నేషనల్ లెవెల్ పాలిటిక్స్ను కంట్రోల్ చేసేవాళ్ళం. కర్ణాటకలో తమిళ ప్రజలు ఎంతోమంది ఉన్నారు, పెద్ద పెద్ద మేనేజరియల్ పోస్ట్లో ఉన్నారు. అందరినీ కలుపుకోవాలి. తమ కల్చర్ పైన ప్రైడ్ ఉండడంలో తప్పేం లేదు, బట్ ఓపెన్నెస్ కూడా ఉండాలి కదా. చెన్నైకి మీరు ఎప్పుడైనా వెళ్ళింటే లోకల్ బస్సెస్ అన్ని తమిళ భాషలోనే రాసి ఉంటాయి. మనలాంటి వాళ్ళకి అది అర్థం కాదు. ఇలాంటి ఛాలెంజెస్ ఎన్నో ఉంటాయి. తమిళ కల్చర్ చాలా గొప్పది, తమిళ ప్రజలు చాలా టాలెంటెడ్గా ఉంటారు, ఇవన్నీ ఓకే. బట్ కమ్యూనికేషన్ విషయంలో తమిళనాడు బ్యారియర్స్ను క్రాస్ చేసి ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ ఇష్యూ, దేవనగిరి లెటర్ను తీసివేసి తమిళ లెటర్ను రాసుకున్నారు. యాక్చువల్లీ ఇది చాలా సిల్లీ. యాక్చువల్లీ అమెరికాకు డాలర్ సింబల్ ఉంది, యూకేకి పౌండ్ సింబల్ ఉంది, ఇండియన్ రూపీకు కూడా ఏదైనా ఒక సింబల్ ఉండాలి అని 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కాంపిటీషన్ పెట్టింది. ఓపెన్గా ఒక కాంపిటీషన్ పెట్టింది. ప్రజలందరికీ చెప్పింది, మీరు ఏదైనా లెటర్ను సజెస్ట్ చేయండి అని ప్రజలందరికీ అవకాశం ఇచ్చింది. ఆ కాంటెస్ట్లో చాలామంది ఎన్నో లెటర్స్ను ప్రపోజ్ చేశారు. ఆఖరికి ఈ లెటర్ను డిఎంకే పార్టీ ఎమ్మెల్యే కొడుకు ఉదయ్ కుమార్ అనబడే ఒక ఐఐటి ప్రొఫెసర్ పంపిన ఈ లెటర్ను ప్రభుత్వం సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, డీలిమిటేషన్ ఇష్యూ. ఇది డిబేటబుల్ ఇష్యూ అండి. డీలిమిటేషన్ వల్ల సదరన్ స్టేట్కే ప్రమాదం. రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించాలి. డీలిమిటేషన్ అంటే వచ్చే మార్చి 2026 లోపు దేశంలో పెరుగుతున్న జనాభా బట్టి ఎంపీ సీట్స్ను ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయాలి అన్నమాట. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ సీట్స్ ఉన్నాయి, తమిళనాడులో 39 ఎంపీ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క జనాభా అమాంతం పెరిగిపోయింది. ఒక్కొక్కడు 3-4 పిల్లల్ని కొంటున్నాడు. తమిళనాడు జనాభా కంట్రోల్లో ఉంది. డీలిమిటేషన్ అంటే ఎక్కువ జనాభా ఎక్కడుందో అటువంటి రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్స్ను కేటాయిస్తారు అన్నమాట. తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్స్ లేదా లిమిటెడ్ ఎంపీ సీట్స్నే కేటాయిస్తారు. డీలిమిటేషన్ వచ్చేస్తే యూపీకు 90 ఎంపీ సీట్స్ వస్తాయి, తమిళనాడుకు 29 ఎంపీ సీట్స్ మాత్రమే వస్తాయి. ప్రధానమంత్రి అనే వ్యక్తి ఎంపీ సీట్స్ ఆధారంగానే గెలుస్తాడు. యూపీలో ఎక్కువ ఎంపీ సీట్స్ ఉంటే రాజకీయాలు మొత్తం యూపీ చుట్టూ తిరుగుతాయి. యూపీ ప్రజలు పాన్ పరాగులు తింటూ, విమల్ వేసుకుంటూ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు ఇంట్లో కూర్చొని తింటారు. మనం కష్టపడి సంపాదించి ట్యాక్స్ కట్టాలి. బట్ ఎంపీ సీట్స్ తక్కువ ఉండడం కారణంగా మన రాష్ట్రానికి ఎక్కువ ఫోకస్ ఉండదు, మనపైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు, మన చుట్టూ రాజకీయాలు తిరగవు. డీలిమిటేషన్ అనేది పాపులేషన్ మీద కాదు, ఎవరు ఎంత దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఉండాలి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాలు జీడిపి గ్రోత్కు దోహదపడుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎంపీ సీట్స్ పెంచాలి, నాట్ బికాస్ ఆఫ్ పాపులేషన్. వెస్ట్ బెంగాల్లో కోట్ల మంది రోహింగ్యా బ్యాచ్ ఉన్నారు, వారి వల్ల దేశానికి ఏమైనా లాభం ఉందా? సో ఫస్ట్ బంగ్లాదేశీ వాళ్ళనందరినీ పంపియండి, ఆ తర్వాత డీలిమిటేషన్ గురించి ఆలోచించాలి. సో డిఎంకే రేస్ చేస్తున్న డీలిమిటేషన్ ఇష్యూ అనేది డిబేటబుల్ ఇష్యూ, కాంట్రవర్షియల్ ఇష్యూ. దీని గురించి డిస్కస్ చేయాలి. తమిళ సినిమా 1000 కోట్ల గ్రాస్ ఎందుకు సాధించలేకపోతుంది అనే మిస్టరీకు ఆన్సరే ఈ భాష ఇష్యూ. ఎందుకంటే తమిళ ప్రజలు వేరే లాంగ్వేజెస్ను అడాప్ట్ చేసుకోవడం లేదు. సో టస్మాక్ స్కామ్ గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.